జగిత్యాల జిల్లా కేంద్రంగా బీఆర్ఎస్ పొలిటికల్ జైత్రయాత్ర జరగనుంది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేరిక సందర్భంగా జగిత్యాలలోని మినీ స్టేడియంలో ఓ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తోంది బీఆర్ఎస్. ఈ సభకు మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతున్నారు. దీంతో రాష్ట్ర ప్రజలందరి కళ్లు జగిత్యాల వైపే ఉన్నాయి. గతేడాది ఎల్కతుర్తితో నిర్వహించిన బహిరంగ సభ తర్వాత నిర్వహిస్తున్న సభ కావడంతో బీఆర్ఎస్ శ్రేణులు, రాష్ట్ర ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ బహిరంగ సభకు దాదాపు 1,00,000 మంది వచ్చేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ బహిరంగ సభ ఏర్పాట్లను మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు పరిశీలించారు. ముఖ్యమంత్రి రేవంత్ పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. జగిత్యాల బీఆర్ఎస్ సభను అడ్డుకునేందుకు సీఎం రేవంత్ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ కు కేసీఆర్ భయం పట్టుకుందని కేటీఆర్ విమర్శించారు. జగిత్యాల నుంచే బీఆర్ఎస్ జైత్ర యాత్ర మొదలవుతుందన్నారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా జగిత్యాల సభ విజయవంతమవుతుందన్నారు కేటీఆర్. జగిత్యాలలో రేపు జరిగే కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను హరీష్ రావుతో కలిసి కేటీఆర్ పరిశీలించారు. కేసీఆర్ గారు ఒక సంవత్సరం తర్వాత ఒక బహిరంగ సభకు వస్తున్నారంటే ఎన్నో రకాల కుట్రలకి, కుతంత్రాలకి తెరలేపి కాంగ్రెస్ ప్రభుత్వం జగిత్యాలలో జరగబోతున్న జైత్రయాత్రను అడ్డుకునే ఒక చిల్లర ప్రయత్నం చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఎంత సిల్లీ పాలిటిక్స్ అంటే, కేసీఆర్ గారు ఇక్కడికి వస్తున్నారంటే ముఖ్యమంత్రి గారు మేడిగడ్డకు పోతారట. 2.5 ఏళ్ళకి వెళ్ళి మేడిగడ్డకు పోయేందుకు ముఖ్యమంత్రికి టైం లేకుండే అర్జెంటుగా ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారి బహిరంగ సభ ఇక్కడ ఉంటే టీవీలలో సగం కేసీఆర్ను చూపెట్టాలి, సగం రేవంత్ రెడ్డిని చూపెట్టాలి, పేపర్లలో సగం రేవంత్ రెడ్డిది రాయాలి, అవతలకు కేసీఆర్ది రాయాలని ఒక చిల్లర ప్రయత్నం. అంటే గింత కుత్సితమైన, గింత కుసంస్కారమైన, గింత చిన్న మెదడున్న ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో ఎవరు ఉండరు, ఒక రేవంత్ రెడ్డి తప్ప. వాళ్ళు రేవంత్ రెడ్డి భయం ఏంటంటే, కాంగ్రెస్లో భయం కూడా ఏంటంటే, ఇక్కడ కేసీఆర్ గారు వచ్చి జీవన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, మా రమణన్న, మా వసంత అందరు కలిసి ఒక వేదిక మీదకి వెళ్ళి మాట్లాడితే జగిత్యాల నుంచే మళ్ళీ బీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలవుతుంది, దండయాత్ర మొదలవుతుంది. రేవంత్ రెడ్డికి భరతం పట్టడానికి తెలంగాణ ప్రజలు మరి రంగం సిద్ధం చేసినారని ఒక వాతావరణం వస్తుందని ఆయనకు భయం పట్టుకుంది. ఆయన అట్టర్ ఫ్లాప్ పాలన, 6 గ్యారంటీలని, 420 హామీలని, 13 డిక్లరేషన్లు, అన్ని వర్గాలను మోసం చేసిన విషయం బయటపడుతుందని చెప్పి ఆయనకు భయం పట్టుకున్నది. ఇంత చీప్ పాలిటిక్స్, ఇంత చిల్లర ప్రయత్నాలతో జగిత్యాలలో జన ప్రభంజనాన్ని అడ్డుకుంటామని రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్న హైబ్రిడ్ ఎమ్మెల్యే, హైబ్రిడ్ కూడా కాదు, ఏం బ్రీడో ఇది, ఏ బ్రీడో ఆ బ్రీడ్ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్న ఆయన ఏ పార్టీ ఆయనకే తెలియదు. బీఆర్ఎస్ అని ప్రెస్ మీట్లో చెప్తాడు, కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కూర్చుంటాడు, కాంగ్రెస్ పార్టీ మంత్రి పక్కకు కూర్చుంటాడు. క్రాస్ బ్రీడ్ అనాలనా, హైబ్రిడ్ అనాలనా, ఏం బ్రీడ్ అనాలే, ఆయన ఏందో ఆయనే చెప్పుకోవాలి. జగిత్యాల సభకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇక బీఆర్ఎస్ సభకు సంబంధించి మరింత సమాచారాన్ని అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. జగిత్యాల నుండి బీఆర్ఎస్ పొలిటికల్ జైత్రయాత్రకు సిద్ధమవుతుంది. ఈ నెల 20వ రోజున జగిత్యాల్లో భారీ బహిరంగ సభకు సన్నాహాలు చేస్తుంది. కేసీఆర్ హాజరు కానున్నటువంటి ఈ బహిరంగ సభకు పెద్ద ఎత్తున నిర్వహించాలి. బీఆర్ఎస్ ఇంకా కూడా ప్రజాబలం ఉంది, ఎటువంటి చెక్కు చెదరకుండా బీఆర్ఎస్ ప్రజల్లో ఇంకా కూడా ఆదరణ పొందుతుందని నిరూపించుకునేందుకు బీఆర్ఎస్ పక్కాగా ప్లాన్ చేస్తుంది. కేసీఆర్ పాల్గొన్న ఈ భారీ బహిరంగ సభను 1,00,000 మంది పాల్గొనే విధంగా బీఆర్ఎస్లు అంతా కూడా సన్నద్ధం చేస్తున్నారు. గత ఏడాది ఎల్కతుర్తిలో నిర్వహించినటువంటి భారీ బహిరంగ సభ తర్వాత నిర్వహించేటువంటి బీఆర్ఎస్ నిర్వహిస్తున్న సభ కాబట్టి సభ పైన భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇటు అదేవిధంగా ఈ సభా వేదిక ద్వారానే కాంగ్రెస్ సంబంధించినటువంటి మాజీ మంత్రి జీవన్ రెడ్డి కూడా కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరబోతున్నారు. కాబట్టి ఇటు జగిత్యాల జిల్లా పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలతో పాటు నిజామాబాద్, అదేవిధంగా కరీంనగర్, పెద్దపల్లి నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని చెప్పి బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. మనం చూడవచ్చు, ఇదంతా కూడా మనం జగిత్యాల మినీ స్టేడియంలో ఏర్పాటు చేస్తున్నటువంటి బహిరంగ సభ సంబంధించినటువంటి ఏర్పాట్లు. పెద్ద ఎత్తున హోర్డింగ్ ఏర్పాటు చేశారు, అదేవిధంగా గ్యాలరీలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే జగిత్యాల ప్రాంతం అంతా కూడా భారీ
కటౌట్ ఏర్పాటు చేయడంతో ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి కటౌట్లు పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో మొత్తం జగిత్యాలంతా కూడా గులాబీమయమైనటువంటి పరిస్థితి. మొత్తానికి బీఆర్ఎస్ నిర్వహిస్తున్నటువంటి భారీ బహిరంగ సభను సక్సెస్ చేయాలని చెప్పి భావిస్తున్న నేపథ్యంలో ఇటు ఈ వేదిక ద్వారానే ఇటు కాంగ్రెస్ పాలన పైన విమర్శలు చేసే అవకాశం కూడా ఉంది. అదే రోజున ఇటు సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజీ సందర్శన కార్యక్రమాన్ని పెట్టుకున్న నేపథ్యంలో ఇటు ఒకవైపు మాజీ సీఎం కేసీఆర్ సభ, అదేవిధంగా మరొక వైపు తాజా సీఎం రేవంత్ రెడ్డి వీరిద్దరి పర్యటన ఒకే రోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొనసాగున్న నేపథ్యంలో ఇటు ఆధిపత్యం కూడా కనిపిస్తుంది. ఒకరిపైన ఒక పార్టీ పైన ఒక ఆధిపత్యం కూడా తమ ఆధిపత్యం తగ్గకుండా తమదే పై చేయగా ఉండే విధంగా రెండు పార్టీలు పోటాపోటీగా అదే రోజు 20వ తారీఖు రోజు వారంతా కూడా పర్యటన కొనసాగిస్తున్న నేపథ్యంలో మొత్తానికైతే 20వ తారీఖు రోజున ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఒక పొలిటికల్ హీట్ మాత్రం పెరగనున్నట్టు కనిపిస్తుంది. ఇటు బీఆర్ఎస్ సభ సక్సెస్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ ఒకవైపు ఏర్పాటు చేస్తుండగా మరోవైపు రేవంత్ రెడ్డి సీఎం టూర్ను విజయవంతం చెప్పి కాంగ్రెస్ ఏర్పాటు చేస్తుంది. మొత్తానికైతే 20వ తారీఖు రోజు మాత్రం ఒక బిగ్ డేగా చెప్పుకోవచ్చు. ఆ రోజు కొంత పొలిటికల్ హీట్ ఉంటుంది. ఎవరు ఏ వ్యాఖ్యలు చేస్తారు, ఎటువంటి విమర్శనాలు సందర్శిస్తారని మాత్రం వేచి చూడాలి. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, జగిత్యాల.